బ్రహ్మాండమంతటా నిండి నిబిడీకృతమైపోయినటువంటిది ఏది ఉన్నదో అది ఈ శివలింగమే. అదే ఇక్కడ ఇలా సూక్ష్మ రూపంలో కనపడుతోందని తాను చెయ్యగలగాలి. ఆ పైన చంద్రుడి నుంచి స్రవిస్తున్నటువంటి అమృతధారల చేత తడుస్తున్నటువంటి శివలింగమే ఇక్కడ ధారాపాత్రలోని జలముల చేత తడుస్తోందన్న భావన ఇక్కడ చెయ్యగలగాలి. ఈ భావనతో పూజ చేయడం ఒక మెట్టు పైన ఉంటుంది. కాబట్టి ఉపాసన యందు సాకారోపాసనము కన్నా లింగోపాసనము ఒక్క మెట్టు పైనయే ఉంటుంది. అందులో అలా చెప్పడంలో ఒక పక్షపాతంతో చెప్పడం కానీ లేకపోతే ఒక ఉపాసన తక్కువ చేయడం కానీ ఉండదు. పెద్దలైన వారు చాలా విశాల హృదయము కలిగినటువంటి ప్రాజ్ఞులు ఎంత గొప్పగా మాట్లాడారంటే అసలు ఇది తక్కువ అది తక్కువ అని వాళ్ళు అనలేదు. వాళ్ళు అన్నారు, నీకు కరచరణాదులతో కూడినటువంటి మూర్తి ఉపాసన కరచరణాదులతో లేనటువంటి మూర్తి ఉపాసన చెయ్యడానికి ఆలంబనమవుతుంది అన్నారు.